डीडीसी न्यूज़ की स्वागतम। మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశానుసారం డాక్టర్ రాజా రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సుమారుగా 250 మంది కొప్పుల ఈశ్వర్ అన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు. అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు, మాజీ మంత్రివర్యులు, ప్రజల మనిషి, ప్రాంతాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పుల ఈశ్వర్ అన్నను పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు. నాన్న పేరు చెప్పుకొని వచ్చిన వివేక వెంకటస్వామి ఇక్కడున్న ప్రజలకు చేసిందేమీ లేదని, మరిప్పుడు తాత పేరు చెప్పుకొని వస్తున్నటువంటి అవగాహన లేని వ్యక్తి గడ్డం వంశీ ఏం చేస్తాడు? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను అమలు చేశారా? లేదు. ప్రజలందరికీ తెలుసు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కొప్పులీశ్వరన్న గారు పెద్దపల్లిలో ఎంపీగా నామినేషన్ చేస్తున్న సందర్భంలో మరి రామకృష్ణపూర్ ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఉద్దేశించి మన చెన్నూరు ఇన్ఛార్జి డాక్టర్ రాజా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి మన కొప్పులీశ్వర్ అన్న గారు ఎంపీ అభ్యర్థిగా మన కేసీఆర్ గారిని వారు ఆశీర్వదించి ఈరోజు నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో ఈరోజు గులాబీ దండు మొత్తం అందరూ కూడా కదిలి ఈ చెన్నూరు నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల జిల్లా నుండి ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, టీఆర్ఎస్ ఉద్యమకారులు అందరూ కూడా ఈరోజు కొప్పులీశ్వర్ అన్నకి నామినేషన్ వేయడానికి అందరం కూడా వారికి తోడుగా వెళ్తూ ఉన్నాము. ఏదైతే ఒక సింగరేణి మాజీ కార్మికులు, మాజీ మంత్రివర్యులు, మాజీ విప్పు, అపార అనుభవం ఉన్న మన కొప్పులీశ్వర్ అన్న గారు సుమారు అందరికీ తెలుసు, ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీని అంటుపెట్టుకొని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు ఇటు రైతులకు కానివ్వండి, అటు సింగరేణి ఉద్యోగులకు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, వారికి అండదండగా ఉంటూ అందుబాటులో ఉండే వ్యక్తి ఈరోజు కొప్పులీశ్వర్ అన్న గారిని ఎంపీ అభ్యర్థిగా సెలెక్ట్ చేసి ఈరోజు మనందరికీ ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి అండదండగా ఉంటారని చెప్పి కేసీఆర్ గారు వారిని ఆస్వాదించడం. ఖచ్చితంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరన్నని గెలిపించుకొని మనకు ప్రతీకగా, మనకు అండదండగా, మనకు తోడుగా ఈశ్వరన్న ఉంటారని చెప్పి మనందరం నమ్మి ఖచ్చితంగా ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంట్లో గెలిచే అభ్యర్థి ఎవరన్నారంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కొప్పులీశ్వర్ అన్న విజయం తథ్యమని అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి ఈ యొక్క గడ్డం వివేక్ గారు కొడుకు గడ్డం వంశీ ఎప్పుడు కూడా ఆ తాత పేరు చెప్పుకొని కొడుకు వచ్చిండు, ఆ తాత పేరు చెప్పుకొని మళ్ళీ మనోడు తయారైండు. అంటే వీళ్ళు కాకా పేరు చెప్పుకొని కాకా చేసిన పనులు చెప్పుకొనే రాజకీయం చేస్తారు తప్ప వీళ్ళకి స్వతహాగా వివేక్ కానీ వంశీకి కానీ నేను ప్రజలకి, ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాలకి, ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్కి మేము ఇది చేసినామని చెప్పే అర్హత కూడా లేని ఈ వ్యక్తి ఈరోజు కేవలం పైసలు ఉన్నాయని ఒక అహంకారంతో ఈ పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని అనేక దళితుల పొట్టను కొట్టినటువంటి ఈ యొక్క దళిత వ్యతిరేకి ఈ వివేక్ కుటుంబ సభ్యుడైనటువంటి వివేక్ వంశీ ఈరోజు కాంగ్రెస్ నుండి ఈరోజు మనకు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయము, ఆ రోజు మనకు వరదలు వచ్చి నీట మునిగినప్పుడు ఏ గడ్డం కుటుంబం వచ్చి మిమ్మల్ని ఆదుకున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఈ కరోనాలో విలవిల్లాడుతూ ఎన్నో ప్రాణాలు పోయినప్పుడు ఏ గడ్డం కుటుంబం వచ్చి ఇక్కడ మీకు తోడున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మాట్లాడతారు పెద్దపల్లి సెగ్మెంట్ అంటేనే కాకా సెగ్మెంట్ అని. ఈరోజు పోటీలో ఉన్నది కాకానా ఆయన మనవడా? కాకా పేరు చెప్పుకొని ఇంకా చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినడానికి ప్రజలు ఒక్కసారి మోసం చేశారు. ఏదో నమ్మి ప్రతి మహిళకి ఈరోజు కాంగ్రెస్ వస్తే 2,000 మేము బీఆర్ఎస్ ఎవరం కూడా అడిగాము. అదేవిధంగా ప్రతి మహిళకి 10,000 రూపాయలు మీకు వస్తేనే మీరు ఓటేసుకోండి, లేదంటే ఒక్కసారి ఆలోచించండి. తప్పుడు మాటలు, బోగస్ మాటలు చెప్పి ఈరోజు ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పబ్బం గడపలేదు. చెప్పింది చెప్పినట్టు చెప్పని అనేక పథకాలు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా కూడా ఈ వ్యాపారవేత్తల్ని నమ్మి ఈ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సొంత ఎజెండాల కోసం వచ్చిన వ్యక్తులని ఈ గడ్డం వివేక్ కానీ, గడ్డం వంశీ కానీ ఇలాంటి వ్యక్తులను నమ్మి ఈరోజు మళ్ళీ మీరు ఓటేస్తే మీకు కాదు
మొత్తం సమాజానికి యావత్ మన తెలంగాణ రాష్ట్రానికే ఈరోజు నష్టం జరుగుతుందని మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. ఒక్కసారి మంచిగా ఆలోచించండి. నేను చెప్తా ఉన్నాను, కోటీశ్వర్లు అంటారు. నేను ఒకటే మాట అడుగుతాను ఈరోజు ప్రజలందరూ, మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం తినే అన్నము, కంచంలో తినే అన్నము పక్కోడు గుంజుకొని తింటే ఏమంటారు? ఎంగిల్ అన్నం తిన్నోడా అంటారు. ఎన్ని పైసలున్నా ఈరోజు వివేక్ కుటుంబము అన్నము వడ్డించుకొని అన్నం తింటుంటే ఎంగిల్ అన్నం తింటూ బతుకుతున్న వ్యక్తులు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థులు అనేక సంవత్సరాల కష్టపడుతుంటే వాళ్ళ కంచంలో ఉన్న ఎంగిల్ మెతుకులు తీసుకొని టికెట్ తీసుకొని వచ్చిన వ్యక్తులు. మొన్న కూడా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నం తింటుంటే అన్నం గుంజుకున్నారు. ఎన్ని కోట్లుంటేంది ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళకి? అదే నేను చెప్తాను, మీకు స్వతహాగా చాదనైతే మీ ప్లేట్లో అన్నం వడ్డించుకోండి, అన్నం వండండి, తినండి, కష్టపడండి. 5 సంవత్సరాలు బీజేపీలో ఉన్నారు. ఏం పొడిచిండ్రు మీరు? ఎంతమంది కార్యకర్తలను తయారు చేసిండ్రు? ఎంతమంది నాయకులను తయారు చేసిండ్రు? అటు ఉన్నటువంటి బీజేపీని మోసం చేసి ఇటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు మీరేదో వెన్నుపోటు పడతామని రేవంత్ రెడ్డితో కలిసిండ్రు. ఎన్ని రోజులు ఉంటారు? ఈరోజు చెప్తా ఉన్నాను, గడ్డం వంశీ రాసుకోండి మీరు. ఈ గడ్డం వంశీ ఒకవేళ మన దురదృష్టవశాత్తు వీళ్ళు గెలిచినా ఓడినా రేపు ఖచ్చితంగా వాళ్ళు బీజేపీ పార్టీతో మళ్ళీ చేరుతారు. ఎందుకంటే వివేక్ మీద ఉన్న కేసులని ఆయన తప్పించుకోవాలంటే ఇంకొక ఆప్షనే లేదు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బీజేపీతో చేయి కలపాల్సిందే. బీజేపీతో బతుకుదనే